ఉద్యమ నాయకులు గౌరవ పెద్దలతోటి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. బీపీ మండల్ గారే లేకపోతే బీసీల జీవితాల్లో వెలుగు లేదు. బీపీ మండల్ గారి పుణ్యమా అని చెప్పి 1990 దశకంలో ఇలా మొట్టమొదటిసారిగా బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు అమలు మొదలైనవి. బీపీ మండల్ గారు దేశమంతా పర్యటించి వారు బీసీల బతుకులు బాగుపడాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీల తలరాత మారాలంటే ఈ 40 సిఫార్సులను అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి 40 సిఫార్సులు వారు చేయడం జరిగింది. ఆ 40 సిఫార్సులు బీపీ మండల్ గారు చేసిన 40 సిఫార్సులు స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. 80 ఏళ్ల తర్వాత కేవలం పాక్షికంగా 2 సిఫార్సులు మాత్రమే అమలు చేశారు. మిగతా 38 సిఫార్సులు ఈ అగ్రకుల ప్రభుత్వాలు తొక్కిపెట్టినాయి. ఒకవేళ బీపీ మండల్ గారు చేసినటువంటి 40 సిఫార్సులు అమలు చేసినట్టయితే బీసీలు అభివృద్ధి చెందినటువంటి కులాలతో సమానంగా జీవించేవాళ్ళు. అందుకోసమే ఇవాళ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, బీపీ మండల్ గారి సిఫార్సులను 100% నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేయాలి. బీపీ మండల్ గారి సిఫార్సులు తప్ప మాకు ఇంకేమీ వద్దు. ఆ సిఫార్సులు బీసీలకు అమలు చేస్తే చాలు. ఆ సిఫార్సులు అన్నీ ఉన్నాయి. కులగణన చేయాలని ఉన్నది. కులగణన చేసిన లెక్కల ప్రకారం బీసీలకు రాజ్యాంగబద్ధంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వాటా ఇవ్వాలని ఉన్నది. అన్ని రంగాల్లో, ఇటు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, ప్రైవేట్ రంగంలో కూడా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి స్పష్టంగా బీపీ మండల్ గారు చేశారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా ఇక్కడ మేము నిరసన ధర్నాకు, నిరసన కార్యక్రమానికి, నిరసన ఆందోళనకు కూర్చోవడం జరిగింది. ఈ నిరసన ఎందుకు చేపడుతున్నాం, ఈ నిరసన చేపట్టాల్సినటువంటి అవసరం ఏందో పెద్దలు మా మధుసూదన్ చారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మేము అంటున్నాం, బీజేపీ పార్టీకి దేశంలో రోజులు దగ్గర పడ్డాయి. బీజేపీని గద్దె దించే రోజులు ఎన్నో రోజులు లేవు. బరాబర్ బీసీలే బీజేపీని గద్దె దించడం ఖాయం. ఇది బీజేపీ, బీసీ వ్యతిరేక బీజేపీ. ఇది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ఎన్డీఏలోనే బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉన్నది. ఈ ఎన్డీఏ అంటే ఇది జాతీయ స్థాయిలో బీసీలను మోసగించే డెమోక్రటిక్ అలయన్స్. అది ప్రజాస్వామ్య అలయన్స్ కాదు. అది బీసీలను వంచే అలయన్స్, బీసీలను దగా చేస్తున్నటువంటి అలయన్స్. ఇలా రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు 2 రోజులుగా దీక్ష చేస్తున్నాడు హైదరాబాద్లో, 48 గంటల దీక్ష. అన్న, దీక్ష చేస్తున్నందుకు మీకు అభినందనలు. మీరు ఒక బీసీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం చేస్తున్నాడు. వారు చేసే దీక్షను స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఒక్క డిమాండ్ చేర్చన్నా మీ దీక్షలో, బీసీ కులగణన కూడా చేపట్టాలని రామచంద్రరావు గారు దీక్షలో వారి డిమాండు, ఎజెండా మార్చాలి. రామచంద్రరావు గారికి మద్దతు ఇచ్చి దీక్షలో కూర్చున్నటువంటి బీజేపీ నేతలకు, మీకు బీసీల ఓట్లు కావాలన్నా, రేపు బీసీల మద్దతు కావాలన్నా, ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ తోటే బీసీల బతుకులు మారాయి. మా బతుకులు మారాలంటే ఫీజు రియంబర్స్మెంట్తో పాటు మా లెక్కలు కావాలి, మా జనాభా లెక్కలు ఉండాలి. మేము ఈ దేశంలో ఉన్నామా లేదా తెలవాలంటే లెక్కలు ఉండాలి. కాబట్టి బీజేపీ నేతలకు, హైదరాబాదులో దీక్ష చేపడుతున్నటువంటి బీజేపీ నేతలకు, మీ దీక్ష సందర్భంగా నరేంద్ర మోదీ గారికి మీరు దయచేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా జనగణన జరుగుతున్నటువంటి కాలంలో బీసీ కాలం పెట్టాలని మీ దీక్ష సందర్భంగా డిమాండ్ చేయాలని చెప్పి రామచంద్రరావు గారిని, బీజేపీ నాయకత్వాన్ని నేను కోరుతున్నా. లేకపోతే మీరు బీసీల తరపున దొంగ దీక్ష అవుతుంది. మీరు చేసేటువంటి దీక్ష కపట దీక్ష అవుతుంది. ఇవాళ బీజేపీది ఎట్లా ఉందంటే, కులగణన చేయకుండా గురువింద గింజ లెక్క, బీసీల కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టకుండా, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టకుండా, మహిళా బిల్లులో బీసీ మహిళలకు వాటా పెట్టకుండా, జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్ పెట్టకుండా, మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి 42% రిజర్వేషన్లకు పార్లమెంట్లో ఆమోదం తెలపకుండా ఇవాళ
దొంగ 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 అని అరిచినట్టు దొంగ దీక్షలు ఎన్ని రోజులు చేస్తారన్నా? ఏమిటి చేస్తారన్నా దీక్షలు? మీరు ఈ చేయండి అన్న. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వంగబెట్టి బండ పెడదాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు బట్టి ఫీజు రియంబర్స్మెంట్ సాధించుకుందాం. కానీ మీరు చేయాల్సినటువంటి బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారు? ఈ కులగణన డిమాండ్ను ఎందుకు మీరు అడగడం లేదు? ఇవాళ మీలో కూడా బీసీల పట్ల 100% వివక్షత ఉన్నది. మీరు బీసీల మీద ప్రేమతో చేసే దీక్ష కాదు ఇది. బీసీల ఓట్లు కావాలి, సీట్లు దొబ్బి అధికారంలో రావాలనుకుంటారు. 100% కులగణన చేయకుండా రాష్ట్రంలో బీజేపీని అధికారంలో రానియం, కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించడం ఖాయం. గుర్తుపెట్టుకోండి, ఇది కాక్రోజుల యుగం, ఇది జంజీల యుగం. మొదలైంది దేశంలో సామాజిక విప్లవం మొదలైంది. ఈ దేశంలో ఖచ్చితంగా యువత ఎస్సీ ఎస్టీ బీసీలు తలుచుకుంటే ఢిల్లీలో చేస్తున్నటువంటి ఆందోళన వెనుక ఎవరురో మాకు తెలియదా అన్న? మీ రిజర్వేషన్లు అటావో అని చేస్తున్నటువంటి దీక్షలు ఎవరున్నారు? ఎవరు వాళ్ళకు పెట్రోల్ డీజిల్ అందిస్తున్నారు మాకు తెలియదా? ఎందుకు వాళ్ళ ఈపుల మీద లాఠీలు మోగుతలేవు? ఎందుకు వాళ్ళ మీద బాష్పాయి ప్రయోగాలు చేస్తలేరు? ఇవన్నీ తెలుసు. కాబట్టి ఖబర్దార్, ఈ దొంగ తిరుగుడు మాటలు, ఈ ద్వంద్వ నాటకాలు బంద్ చేయండి. మీ కపట ప్రేమ ఆపండి. మీ దీక్షలు ధర్నాలతోటి బీసీ సమాజాన్ని మోసం చేయలేరు. ఒకవైపు ఢిల్లీలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టి బీసీ కులగణను డైవర్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు హైదరాబాద్లో దీక్ష పెట్టి ఈ 42% రిజర్వేషన్లను డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి మాకు కావాల్సింది మా హక్కులు కావాలి, ఎవరిని భిక్ష వద్దు. కాబట్టి బరాబర్ అమరవీరుల సాక్షిగా మేము శపథం చేస్తున్నాం. బీసీ కులగణన చేస్తే బీజేపీ చరిత్రలో నిలిచిపోతుంది. బీసీ కులగణన చేసి బీసీ లెక్కలు ఇచ్చి జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్లు పెంచి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభ కూడా పెడితే నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోతాడు. బీసీల పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతాడు. లేకపోతే చరిత్రలో బీజేపీ అంటే మాట మార్చి మోసం చేసి దగా చేసేటువంటి బీజేపీ అంటే బీసీల జూటాపాటిగా మిగిలిపోతుంది. నరేంద్ర మోదీ చరిత్రలో బీసీ ద్రోహిగా మిగిలిపోతాడని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.